కోడ్లో కొట్టేశారట, ఎలక్షన్ కోడ్లో కొట్టేశారు. ఏం కొట్టేశారు? ఎన్నికల సమయంలో ఫార్ములా ఈ రేస్కు 54 కోట్ల ముందస్తు చెల్లింపులు జరిగినాయట. ఎలక్షన్ కోడ్ సమయంలో మంత్రికే తెలియదట, క్యాబినెట్ ఆర్థిక శాఖ ఆమోదం కూడా లేదట. 54 కోట్లు. హెచ్ఎండిఏ సీనియర్ ఐఏఎస్ కుమ్మక్కు నిర్ణయం తీసుకున్నాడు. ఎవడు? అరవింద్ కుమార్. మొన్న పోయి రేవంత్ రెడ్డిని కలిసిండు. ఆయన ఏదో బదిలీ చేసినట్టున్నారు, అప్రధాన్య పోస్టులు ఏదో వేసినట్టున్నారు. ఒప్పందమే చట్టవిరుద్ధం, ఉల్లంఘన జరిగింది ఎక్కడ? ప్రభుత్వంతో కాదు, ఓ అధికారి స్థాయిలో జరిగింది ఇది. నిబంధనలు పాటించని అధికారిపైన క్రమశిక్షణా చర్యలు. షోకాజ్ నోటీసు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. అంటే క్యాబినెట్ ఆమోదం లేకుండా 54 కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లించారంటే ఎట్లా సాధ్యమవుతుంది ఇది? అరవింద్ కుమార్ ఎవరు? కల్వకుంట్ల తారక రామారావుకి అత్యంత ప్రియమైన శిష్యుడు. ఇద్దరు కలిసే పోతారు, కలిసే తిరుగుతారు, కలిసే దందాలు చేస్తారు. కేటీఆర్ ఆదేశించిండు, అరవింద్ కుమార్ రిలీజ్ చేసిండు. క్యాబినెట్ ఎవడా? క్యాబినెట్ ఏముంది, అంతా తూతుంబరగాలే కదా మొత్తం. ఎట్లా చెప్తే అట్లా వింటారు. కేటీఆర్ చెప్పినట్టు కానీ అంటే చివరికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆమోదం కూడా లేదట. ఎవరా ఫైనాన్స్ మినిస్టర్? హరీష్ రావా? ఆయనేనా? మొన్న ఆయనకు కూడా తెలియదట. బామ్మార్ది చేసిన పని బావకు కూడా తెలియదు. నిధులు ఎలా విడుదల చేశారని నిలదీత. చట్ట వ్యతిరేక ఒప్పందాలు కుదుర్చుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన మీపైన చర్యలు తీసుకోవచ్చు. ఐఎఫ్ఏ నోటీస్కు రాష్ట్ర సర్కారు ఘాటు సమాధానం. తీసుకున్న కోట్ల సొమ్ము తిరిగి చేయాలని డిమాండ్. సో వాళ్ళు ఏమన్నారంటే ఫార్ములా 1 రేస్లో మేము చాలా తీవ్రంగా ఇదైనాం అదైనాం అని గవర్నమెంట్కి వాళ్ళు నోటీస్ పంపితే స్టేట్ గవర్నమెంట్ నోటీస్ తిరిగి పంపింది. తీసుకున్న 54 కోట్లు తిరిగి ఇచ్చేయండి ఎవడబ్బా సొమ్ము అని. రాష్ట్రంలో మళ్ళీ అది ఎప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న సమయం అది. ఎప్పుడు? డేటు 30/10/2023. కొత్త ప్రాజెక్టులను పైసా మంజూరు చేయాలన్న ఎన్నికల సంఘం అనుమతి కూడా తీసుకోవాలి. అలాంటి సమయంలో అవేమీ లేకుండా, కనీసం సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండా, క్యాబినెట్ ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు హెచ్ఎండిఏ ఒప్పందం కుదుర్చుకుంది. దాని నిర్వహణ కోసం 54 కోట్లు ముందస్తుగా చెల్లించేసింది. ముందస్తు నోటీసులేవి ఇవ్వకుండానే ఆ ఒప్పందాన్ని అతిక్రమించి రేసును రద్దు చేసినందుకు మున్సిపల్ శాఖకు లీగల్ నోటీసులు ఇస్తామంటూ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ ప్రకటించిన నేపథ్యంలో ఈ అక్రమాలన్నీ వెలుగులోకి వచ్చినాయి. అంటే ఇప్పుడున్న గవర్నమెంటు ఆ ఫార్ములా ఈ రేస్ జరగాల్సింది మనకి, దాన్ని రద్దు చేసింది. ఎందుకు రద్దు చేసి మేము నష్టపోయినామని వాళ్ళు మనకి లెటర్ పంపారు. లెటర్ పంపితే వీళ్ళు చాలా ఘాటైన మరో లెటర్ రాశారు. ఇదంతా దుర్మార్గము, మీకు అసలు పైసలు ఇవ్వడమే చట్ట వ్యతిరేకము, ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయండి అని. ఒప్పందం నిధుల విడుదల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ సదరు అధికారికి నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం తనకు నోటీసులు ఇచ్చిన రేస్ నిర్వాహక సంస్థకు కూడా ఘాటుగా జవాబిచ్చింది. అసలు ఈ ఒప్పందమే చట్ట విరుద్ధం, ఇక దాంట్లో ఉల్లంఘన ఎక్కడిదని నిలదీసింది. నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్న 54 కోట్ల ప్రజాధనాన్ని తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేసింది. సాధారణంగా ఏదైనా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవాలి అని భావిస్తే ముందుగా దానిపైన సంబంధిత శాఖ మంత్రి ఆ శాఖ ఉన్నతాధికారులతో చర్చిస్తారు. ఒప్పందంతో రాష్ట్రానికి కలిగే లాభం ఏంటి, చెల్లించాల్సిన ప్రజాధనం ఎంత, ఇలాంటి అంశాలన్నింటినీ బేరీజు వేసుకున్నాక నిర్ణయం తీసుకుంటారు. నిధులతో ముడిపడి ఉన్న అంశమైతే ఆ ప్రతిపాదన ఆర్థిక శాఖకు వెళ్తుంది. ముఖ్యమంత్రి, మంత్రిమండలి నిర్ణయం తీసుకున్న తర్వాత నిధుల విడుదల జరుగుతుంది. అయితే హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో ఈ ప్రక్రియ అనుసరించకుండానే సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు ప్రైవేట్ సంస్థతో ఒప్పందానికి నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఎంత దుర్మార్గం అండి ఇది. ఇగో అధికారికి నోటీసులు ఏమేం క్వశ్చన్స్ అడిగారు. ఫార్ములా ఈ రేస్ పైన చట్టవిరుద్ధంగా నిర్ణయం తీసుకున్న అధికారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఆయన నిర్ణయం పైన పలు ప్రశ్నలు సంధించారు. మంత్రివర్గం, ముఖ్యమంత్రి, ఎన్నికల సంఘం అనుమతి లేకుండా అధికారి స్థాయిలో ఒప్పందం చేసుకుంటే దానికి ఎలాంటి చట్టబద్ధత ఉండదు. అలాంటప్పుడు నిధులు ఎలా విడుదల చేసినావు? గత సీజన్లో భాగస్వామిగా ఉన్న గ్రీన్కో ప్రైవేట్ సంస్థను తొలగించి దాని స్థానంలో హెచ్ఎండిఏ ఉండాల్సిన అవసరం ఏమున్నది? ఈ నిర్ణయంతో 54 కోట్లు చెల్లించడం ప్రజాధనం వృధా కాదా? గత ఏడాది ఈవెంట్ భాగస్వామిగా ఉన్న సంస్థను తొలగిస్తే ఉత్పన్నమయ్యే పరిణామాల గురించి ఎందుకు ఆలోచించలేదు? ఈవెంట్ భాగస్వామిని తొలగిస్తే దాని స్థానంలో మరో ప్రైవేట్ సంస్థను ఎందుకు అన్వేషించలేదు? హెచ్ఎండిఏపై పడే ఆర్థిక భారాన్ని గమనించకుండా ఈవెంట్ ప్రమోటర్గా వ్యవహరించడానికి కారణాలేంటి? హెచ్ఎండిఏ బోర్డు డైరెక్టర్లు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా
అది కూడా కోడ్ అమల్లో ఉన్నప్పుడు 55 కోట్లు ఎందుకు విడుదల చేశారు? ఇప్పుడు ఈ అరవింద్ కుమార్ చెప్పాలి. ఇట్లనే దాదాపు ప్రతిరోజు 1.5-2 కోట్ల ఆదాయం హెచ్ఎండిఏకి వచ్చే ఔటర్ రింగ్ రోడ్డుని 30 సంవత్సరాలకి ఈ కేటీఆర్ ఈ బ్యాచ్ అంతా కలిసి ఒక ముంబై కంపెనీకి 7,000 కోట్లకి తెగనమ్మేసి మొత్తం మొన్న ఎలక్షన్లలో ఖర్చు పెట్టారు. ఎవ్రీ డే 1.5 crore to 2 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఔటర్ రింగ్ రోడ్, దాన్ని కూడా ఈ ప్రభుత్వం క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా తీసుకుంది వీళ్ళు వెలుగులో రాసిరు చూడండి, ఈడే అరవింద్ కుమార్ బీహారీ ఐఏఎస్. ఏం చేయాలండి వీళ్ళని? ఒకవేళ కనుక కేసీఆర్ గెలిచి ఉంటే ఊహించుకోండి సిచ్యువేషన్ ఏంటో. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు కదా, అయ్యో కేసీఆర్ మళ్ళా రావాల్సి ఉండే, కేసీఆర్ అంటుండే కదా కేటీఆర్ ఇంకా ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుంటున్నారు. ఒకవేళ మళ్ళీ అయ్యుంటే సిచ్యువేషన్ ఏంటనేది ఒక్కసారి ఊహకు కూడా అందకపోతుండే మనకి. చూడండి, అసలు క్యాబినెట్ ఆమోదం లేకుండా, ఫైనాన్స్ మినిస్టర్కి తెలియకుండా ఎంత పగడ్బందీగా దొడ్డిదారిన అంటే ఈ కేసులో కేటీఆర్ కూడా అరెస్ట్ కావాలి. హెచ్ఎండి అంటే ఎవరు? ఆయనే కదా కన్సర్న్ మినిస్టర్. కేటీఆర్ చెప్పింది అడుగు కూడా ముందుకేడిన, డౌటే లేదు అందులో. ఇంత ఘోరంగా వ్యవహారం నడిపిస్తూ ఉంటే ఎక్కడ పోతున్నాం? ఎక్కడ మరి 1-2 55 కోట్ల రూపాయల 55 కోట్లు